ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. అందరికీ నమస్కారం, నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హత్యపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పందించారు. మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా ఆ కేసులో ఏమీ చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగిందనే విషయం అందరికీ తెలిసిన సత్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు మరోసారి వేడి పుట్టించింది. వివేక హత్య కేసు గురించి మాట్లాడడానికి, అలాగే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది చెప్పడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఒంగోలు నుంచి లైవ్ కాల్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అరుణ గారు. అరుణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించారు. ఏ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు, అలాగే ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు, అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి గొడవ అండ్ అసెంబ్లీ కార్యాలయాలు బయట వెనక ఈ మెడికల్ కాలేజెస్ గురించి చేసినటువంటి గొడవ, వీటన్నింటినీ బేస్ చేసుకుని, అలాగే గతంలో గవర్నర్ ప్రసంగం రోజు కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగాన్ని మధ్యలో ఉటంకిస్తూ వైసీపీ లీడర్స్ చేసినటువంటి గలబా, వీటన్నింటిని కూడా బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, వైసీపీ నాయకులకి నచ్చకపోతే జరిగేటువంటి విధ్వంసాలు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయనే వాటి గురించి ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఆ రోజుల్లో ఎట్లాంటి సందర్భంలో జరిగింది? ఒక ఎంపీ టికెట్ దగ్గర సొంత కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచినటువంటి చిన్నాయన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు చంపారు, దానికి సపోర్ట్ గా ఎవరు మాట్లాడారు, బయటకు వచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలనే ప్రయత్నం ఎవరు చేశారు, సొంత కూతురు కూడా చివరి చూపుకు రాకముందే ఆ గాయాలన్నింటినీ కుట్లేసి ఎలా అయితే కవర్ చేయాలని ట్రై చేశారు, వీటన్నింటిని అంశాలను కూడా ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ యొక్క మైండ్ సెట్ ని, వాళ్ళ యొక్క క్రిమినల్ భావజాలాన్ని గుర్తు చేస్తూ మాట్లాడడం జరిగిందండి. డిప్యూటీ సీఎం ఏకంగా మాజీ మంత్రి హత్య కేసుకు సంబంధించి ఏమీ చేయలేకపోతున్నామని ఎందుకు ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది? అంటే ఈ కేసు సుప్రీం కోర్టులో ఉండడం వల్లనా, లేదంటే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా? ముమ్మాటికి కేంద్ర దర్యాప్తు విభాగాలకు ఏ కేసు అయినా వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉండవు. అలాగే కేంద్ర దర్యాప్తు విభాగంలో ఏం జరుగుతుంది అనే దానికి అక్కడ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని నేరస్తులు ఏ విధంగా తప్పించుకుంటున్నారు, అలాగే నేరాలు డైరెక్ట్ గా పాల్గొన్న వాళ్ళు, చేయించిన వాళ్ళు కాకుండా చేసిన వాళ్ళు ఎలా ఒక్కొక్కరుగా మిస్ అవుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలను చూస్తూ ఉంటే ఆవేదనగానే ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య జరిగితేనే రాష్ట్రంలో సరైనటువంటి న్యాయం జరగలేదు అన్నటువంటి భావన సామాన్యుల్లోకి వెళ్ళింది. ఇంకా సామాన్యుల హత్యలు జరిగితే ఎలాంటి న్యాయం జరుగుతుంది అన్నటువంటి క్వశ్చన్ కూడా అందరి మైండ్ లో రేకెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నిజంగానే బాధపడాల్సి, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి జరిగితే ఏదో కనిపించకుండా పోయింది అంటే అర్థం ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హత్యకు సంబంధించినటువంటి ఎలాంటి న్యాయాన్ని ఆ కుటుంబానికి చేయలేకపోయాడు, అంటే తనకు తనే చేసుకోలేకపోయాడు. అంటే నిజంగానే ఆ హత్యలో ఎవరు పాలు పంచుకున్నారో తెలుసు కాబట్టే ఆ కేసును తప్పించే ప్రయత్నం చేశాడన్నది అక్కడ అందరికీ అర్థమవుతున్న విషయం అండి. 2019 మార్చిలో వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన టైంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ కావచ్చు, లేదంటే అప్డేట్స్, పరిణామాలు ఎలా మారిపోయాయండి? ముమ్మాటికి అండి, నెక్స్ట్ కనుక మళ్ళీ టీడీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే 100% వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసులో ఖచ్చితంగా న్యాయం జరిగి ఉండేది, 100% న్యాయం జరిగి ఉండేది. కానీ అక్కడ జరిగినటువంటి తప్పేదేం ఏంటి అంటే, చివరి ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్న చివరి రోజుల్లో హత్య జరిగింది. దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి టీడీపీ మీదకి నెట్టే నెపంతో జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ కేసుని ఎంతసేపు మాట్లాడుకున్నా అదే స్టోరీ మనం రివైండ్ వేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. సో వెంటనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇమీడియట్ గా మీరు ఒక విషయం గమనించినట్లయితే, టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రోజులు హత్యలో పాల్గొన్న ముద్దాయిలు ఎవరు చనిపోలే. వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతే హత్యలో పాల్గొన్నటువంటి ముద్దాయిలు ఒక్కొక్కరుగా చనిపోయారు, అనుమానాస్పద మృతి చెందారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక్క వ్యక్తి ఇంకా మిగిలినాడు కూడా, దస్తగిరి ఒక్కడే మిగిలినాడు అనుకుంటాను నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత ఆ కేసుని సిబిఐకి వెళ్ళిందని చెప్పడము, సిబిఐకి ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్ లో కొన్ని సాక్ష్యాలను తారుమారు చేయడం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ని క్రియేట్ చేసేవడం, ఇలాంటి అన్ని అంశాలను మనం చూసాం గత 5 ఏళ్ల పాటు. అలాగే ఆయన కూతురు సునీతమ్మ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది, ప్రధానమంత్రి గారిని ఆశ్రయించే ప్రయత్నం చేసింది, చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయించింది, పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది. ఆమె రకరకాలుగా తిరిగింది. ఇది ఎప్పుడు తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రంలో జరిగినటువంటి తన తండ్రి హత్య కేసులో ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆవిడ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
అట్లాంటి సందర్భాలను మనం చూసాం గత 5 ఏళ్ల పాటు. అంటే వైసీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోయి ఉంటే ఆ హత్య కేసులో ఖచ్చితంగా ముద్దాయిలు దొరుకుతుండేవాళ్ళు. వైసీపీ రావడం వల్ల ముద్దాయిలు కాపాడబడ్డారని అర్థమవుతుంది ఈ విషయం మూలంగా మనకి. ఇంత బాబాయి హత్య కేసులోని నిందితుల్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాపాడిందని మీరు భావిస్తున్నారు? నిజంగానే గనక వైసీపీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మర్డర్ చేసిన వాళ్ళని, నేరస్తులుగా రుజువు అవుతున్న వాళ్ళని పట్టుకోవడానికి సిబిఐ స్టేట్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి ఉండాల్సింది. కానీ సహకరించలేదని దాని అర్థం ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగే స్టేట్ లో సిబిఐ ఎంటర్ అవుతుంది అన్నటువంటి ప్రతిసారి కూడా వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ ఒకటి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ లోకి వెళ్లేవాళ్ళు. అమిత్ షా గారినో లేదంటే మోడీ గారినో కలవడానికి వెళ్లేవాళ్ళు. యాదృచ్ఛికంగా జరిగిందా, వాంటెడ్ గా జరిగిందా అన్నది ఇంక వాళ్ళకే తెలియదు, మాకు తెలియదు. కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి కూడా వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. ఇంకొక వైపు ఆయన మీద పోటీగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీలో నిలిచారు. అలాగే సునీత కూడా ప్రచారం చేశారు. అవినాష్ రెడ్డినే ప్రజలు గెలిపించారు ఎందుకంటారు? అంటే ఈ హత్య కేసు విషయంలో ప్రజల భావన, ప్రజల ఉద్దేశం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ రాజకీయాల్లో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు వచ్చాయి. ఓటర్ మైండ్ సెట్ కూడా రకరకాలుగా మారుతూ ఉంది. అలాగే నాయకుల నుంచి ఆశించేటువంటి అంశాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అందులో భాగంగానే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని నిర్ధారణ అయినప్పటికీ, కొందరు నిర్ధారించుకున్నప్పటికీ, లేదంటే కొంతమంది నమ్మకపోయినప్పటికీ కూడా అక్కడ షర్మిల గారిని, కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేసే కన్నా కూడా వైఎస్ఆర్ సిపిని, అవినాష్ రెడ్డిని యాక్సెప్ట్ చేద్దామన్న కాన్సెప్ట్ లో ఆలోచించినట్లుగా మాకు అనిపించింది. అలాగే గత ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు ఎన్నికల్లో కానివ్వండి, చాలా రోజులుగా ధనం అనేది కూడా అత్యధిక ప్రాధాన్యత తీసుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో. అందులో భాగంగా కూడా ఒక ఆస్పెక్ట్ కింద ధనం కూడా పనిచేసి ఉండొచ్చు. ఆ స్థాయిలో షర్మిల గారు ఖర్చు పెట్టలేకపోయారని చెప్పేసి మాకు అనిపించిన విషయం అని. ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డినే ప్రజలు గెలిపించారు. అక్కడ ఎందుకు కూటమి అభ్యర్థి గెలవలేదు? చెప్పాను కదండి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలాగే ఎలక్షన్ లో గెలుపు అనేది రకరకాలైనటువంటి సమీకరణాలు వర్కౌట్ అవుతాయి. దాంట్లో ఏం వర్కౌట్ అయింది అనేది లాస్ట్ ఎలక్షన్ లో ఐడెంటిఫై చేయడంలో మేము వెనకబడ్డాము. ఎంపీ ఎలక్షన్ వరకు, నెక్స్ట్ ఎలక్షన్ కి ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి జరుగుతుందని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కి డెఫినెట్ గా ఆ సీట్స్ ను కూడా కూటమి కైవసం చేస్తున్న ప్రయత్నం అయితే 100% జరిగింది. అలాగే లాస్ట్ టైం వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వైనాట్ పులివెందుల అనే విధంగా మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పారు కూటమి నుంచి నాయకత్వం. అలాగే ప్రజలు కూడా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లో ఇదే మళ్ళీ రిపీటెడ్ అవుతుందండి. క్లియర్. సుగాలి ప్రీతి హత్య కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఆల్రెడీ మొన్న సెక్రటేరియట్ లో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో కూడా, అలాగే కలెక్టర్ల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించి నేరస్తుల్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అది ఆల్రెడీ మీడియా కూడా బయటకు వచ్చినటువంటి విషయమే. ఇది సీక్రెట్ జరిగిన మీటింగ్ కూడా కాదు. అలాగే ఎలాంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ దాటి ఆ విషయంలో న్యాయం చేసే తీరాలన్నటువంటి బలమైనటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థకు పంపించారు. ఇంకొక విషయం ఏంటి అంటే, సేమ్ ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలా అయితే సాక్షులు కనుమరుగైపోతూ ఉన్నారో, అలాగే ఈ సుగాలి ప్రీతి కేసులో సాక్షులు మార్చబడ్డారు. క్లియర్లీ సాక్షులు కాదు, నేరస్తులు మార్చబడ్డారు. ఆమె తల్లి గారు ఏదైతే ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నారో ఆ ఎవిడెన్స్ ప్రకారం ఉన్నటువంటి రిపోర్ట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ ఎవిడెన్స్ కి ఆ పోస్ట్ మార్టం కి మ్యాచ్ అవ్వనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం. అంటే కేసుని డైల్యూట్ చేసేసారు ఎక్కువ స్థాయిలో. ఆ డైల్యూట్ చేయడం మూలంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది పెద్ద తలనొప్పిగా మారినటువంటి విషయమే క్లియర్ గా. అయినప్పటికీ కూడా ఈ కేసుని ప్రయారిటీగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి కంపల్సరీగా నేరస్తులు ఐడెంటిఫై చేసి తీరాల్సిందని చెప్పేసి ఒక సంకేతాన్ని పంపించారు. కాబట్టి రానున్న రోజుల్లో బలంగా ఈ కేసు మీద విచారణ అయితే జరిగిద్దని చెప్పేసి భావిస్తుంది. హత్య కేసులో నిందితులకు త్వరలోనే శిక్ష పడుతుందని, అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు.